ప్రకాష్ రాజ్ అని పిలువబడే ఇతను ప్రకాష్ రాయ్ యాంటోనీ. ఇతను రామును కొలిచే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నోటికొచ్చిన విధంగా అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. 17 లక్షల సంవత్సరాల నుండి రాముని ఇష్టపడుతూ ఉన్నారు అంటే అతని లక్షణాలను చూసి, అతను ఉండే ధర్మాన్ని బట్టి. రామో విగ్రహాన్ ధర్మ అని అంటారు కదా, ధర్మానికి నిలువెత్తు నిదర్శనం రాముడు. అలాంటి రాముడు లక్ష్మణుడు వీడు ఎంత నీచుడంటే, దుర్మార్గుడంటే, ఈ దుర్మార్గుడు చెప్తాడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఉత్తరాది నుండి దక్షిణాదికి వలస వచ్చారని, అక్కడ పండ్లు తోటలో దొంగలించారని, ఆ పండ్ల తోటకి యజమాని రావణాసురుడు అని, రావణాసురుడు ఆ పండ్లకి ఫైన్ విధించాడని, $2000 ప్లస్ GSTతో కట్టవలసిందని అడిగితే నా దగ్గర డబ్బులు లేవని రాముడు ప్రాధేయపడగా దానికి సరిపడా విత్తనాలు నాటమని రావణాసురుడు అడిగాడని, ఈ విధంగా కర్ణాటక నుంచి పొట్టచేత పట్టుకొని వచ్చిన నీవు ఈ ప్రేక్షకులు పోషించితే బ్రతుకుతున్న నీవు, ప్రేక్షకుల ధనంతో బ్రతుకుతున్న నీవు వెండి తెరపైన విలన్గా నటించావు అనుకున్నాం. కానీ నిజ జీవితంలో కూడా నువ్వు విలన్వని, నీ నైజమే ఇదని నీకు నువ్వే నిరూపించుకున్నావు. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఒక లాంగ్వేజ్, ఒక రిలీజియన్, ఒక భాష, ఒక జాతీయత, ఒక రిలీజియన్ అనేది నువ్వు ఒప్పుకోవట. నువ్వు జాతికి వ్యతిరేకివి, దేశానికి వ్యతిరేకివి, ధర్మానికి వ్యతిరేకివి, జాతి సమైక్యతకి వ్యతిరేకివి, పూర్తిగా నువ్వు హిందూ విద్వేషివి. ఇలాంటి నీవు ఈ సమాజం నుండి బహిష్కరించాలి, సమాజంలో పనికిరావు, అసలు ఈ భూమికే భారం నువ్వు. ఈరోజు నీకు బుద్ధి చెప్పే రోజు వచ్చింది. హిందూ సమాజం ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పాలి, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా జాతి సమైక్యతకు కానీ భారతదేశానికి ధర్మానికి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రకంగా నువ్వు మాట్లాడినందుకు, మా రాముడిని అవమానించినందుకు దేశవ్యాప్తంగా క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తుంది ఏమనగా, ప్రతి ఒక్కరు హిందూ సమాజం వీడి సినిమాల్ని బహిష్కరణ చేయాలి, వీడిని దేశ బహిష్కరణ చేయాలి, వీడి సినిమాల్ని బహిష్కరణ చేయాలి. అదేవిధంగా దేశానికి, ధర్మానికి, జాతీయతకి, సామరస్యానికి ప్రియులు ఎవరైతే ఉంటారో దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు అందరూ కూడా మేము ఈ సినిమాల్లో వీడిని బహిష్కరించాలని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా కోరుతూ ఉన్నది. వీడికి పోయే కాలం దాపురించింది. హిందూ సమాజం పట్ల కత్తి మహేష్ ఏ విధంగా అయితే ఇంతకు ముందు దోషంలో చేశాడో, వాడికి ఏ విధంగా అయితే గతి పట్టిందో అదే గతి వీడికి కూడా పట్టనుంది కాబోలు. అందుకే కర్మ, పాపం పండినప్పుడు కర్మ అనేది బయటకు ఒకటి వస్తుంది కదా, అలాగే వీడి మాటలు కూడా వీడి పాపం పండి వీడికి పోయే కాలం దగ్గరకు వచ్చి వీడి నోటితోటి ఇలాగా అనిపించేలాగా చేశారు. వీడికి 100 కోట్లు జరిమానా, టిటిడి భానుప్రకాష్ రెడ్డి గారు 100 కోట్లు జరిమానా విధించి పరువు నష్టం దావా వేశాడని చెప్పి 2 రోజుల క్రితం వీడు బయటకు వచ్చి ఏదో క్షమాపణ చెప్పాలి అని వచ్చాడు, మరి లేకపోతే వాళ్ళు కేసు పెట్టారని భయపడి వచ్చాడో మొత్తానికి వచ్చాడు. కానీ పశ్చాత్తాపం అయితే నాకు ఆ మాటల్లో ఎక్కడా కనపడలేదు. ఏం మాట్లాడాడంటే, ముందు వెనక అంతా కట్ చేసి వక్రీకరించి తను మాట్లాడింది ఒకటైతే వీళ్ళు ఎడిట్ చేసి ఇంకో రకంగా దాన్ని తీసుకొచ్చే విధంగా పెట్టాడంట. ఈ సొద్దపోస అసలు ఏమీ మాట్లాడలేదంట. సో నేను ఎక్కడో దూరంగా ఉన్నాను, వస్తాను త్వరలోనే, వెయిట్ చేయండి, మీకు అందరికీ సమాధానం చెప్తాను, లేదంటే ఇలాగే వాగుతూ ఉండండి అని చెప్పాడు. అసలు నువ్వు నటుడివే కదరా, నీ మొహంలో హావభావాలు ఏం తెలియజేస్తున్నాయి? నువ్వు పశ్చాత్తాపడుతూ మాట్లాడుతున్నావా, లేకపోతే మళ్ళీ ఇంకా కాస్త రెచ్చగొడుతూ మాట్లాడుతున్నావా? అంత అర్థం కాని హిందువులు ఉన్నారనుకుంటున్నావా? నీ మాటలు నిన్ను ఖచ్చితంగా తగిన శిక్ష వేసి తీరుతాము, నిన్ను క్షమాపణ చెప్పాలి, లేదంటే నిన్ను గుండు గీయించి సున్న బుట్లు పెట్టించి చెప్పుల దండ మెళ్ళలో వేసి గాడిద మీద ఊరేగించేదాకా హిందూ సమాజం నిన్ను వదిలిపెట్టదు. జై శ్రీరామ్.